నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ ఉషా ముందుగా హెడ్లైన్స్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి వర్మను గెలిపించాలని ఉపాధ్యాయులకు పిలుపు నగరంలో 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలను ఛేదించిన కాకీలు వివరాలు వెల్లడించిన ఏడీసీపీ మోహన్ రావు మార్చి 8న ఒంగోలు వేదికగా జరగనున్న పీఓడబ్ల్యూ విలీన సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన మహిళా సంఘాల నేతలు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి రఘువర్మకు మద్దతు తెలిపిందని, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన రఘువర్మను గెలిపించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నేడు విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి నాయకులు రఘువర్మ గెలుపుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, టీడీపీ ప్రభుత్వంలో గురువులకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పండగ వాతావరణంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రంగాలను భ్రష్టు పట్టించిందని అన్నారు. విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని, ఉపాధ్యాయుల పట్ల వైసీపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని ఆరోపించారు. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను బందోబస్తుకు పెట్టిన ఘనత వైసీపీకే దక్కుతుందని దుయ్యబట్టారు. విద్యారంగం అభివృద్ధి కోసం రఘువర్మను గెలిపించుకోవాలని కోరారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో రఘువర్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఆ తీర్పుతో జగన్కు దిమ్మ తిరిగిందన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతించకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని అన్నారు. జగన్ ప్రజల సమస్యలను కలిగిదోసే ప్రతిపక్ష హోదా కోసం ఆరాటపడుతున్నారని, 11 సీట్లు ఉన్న జగన్కు ప్రతిపక్ష హోదా అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. వైసీపీ పడవ మునిగిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశంలో ఆయనతో పాటు పాల్గొన్న టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, ఎమ్మెల్సీ చిరంజీవి రావులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరించాయనేది చాలా చాలా ముఖ్యమైన అంశం. మనం చెప్తాం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని. అంటే గురువుకి అంత ప్రాధాన్యత మనం ఇస్తా వచ్చాం మన సిస్టంలోనే. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత దైవం కంటే కూడా మనం గురువుకి ముందు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళం. అటువంటి గురువులకు సంబంధించి ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వటం, వాళ్ళ సమస్యల పట్ల కూడా ఎప్పుడు ప్రభుత్వం సానుకూలతతో ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క గౌరవానికి భంగం కలగకుండా వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టే విధంగా ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా మేము ఆ రోజు పనిచేయడం జరిగింది. మరి అప్పట్లో ఏదైతే ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు టీచర్స్ డే సందర్భంగా, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా, అంతకుముందు టీచర్స్ డే సెలబ్రేషన్స్ అంటే ఇలాంటి 4 గోళ్ల మధ్య ఏదో ఒక 10 మందిని పిలిచి తూతూ మంత్రంగా మమ అనిపించేవాళ్ళం. అటువంటిది మొట్టమొదటిసారిగా 2014లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీచర్స్ డే అంటే ఏదో 4 గోడల మధ్య చేసే కార్యక్రమం కాదు. ఎవరైతే ఆ టీచర్స్ దగ్గర విద్యాభ్యాసం చేసుకుంటా ఉన్నారో, చదువులు నేర్చుకుంటున్నారో, అటువంటి పిల్లల సమక్షంలో, వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో ఒక పండగ వాతావరణంలో ఆ కార్యక్రమం చేయాలి అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మొట్టమొదటిసారిగా 2014 గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ టీచర్స్ డే ఒక బహిరంగ సభలాగా దాదాపు వేలాది మంది సమక్షంలో ఎవరైతే రాష్ట్రంలో ఉత్తమ అధ్యాపకులకు అవార్డులు అందుకుంటున్నారో వాళ్ళు కాలరెత్తుకొని గర్వంగా మాకు ఇన్ని వేల మంది సమక్షంలో మేము ఎవరికైతే పాఠాలు చెప్తున్నామో ఆ పిల్లల సమక్షంలో, వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో మమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తుంది అని చెప్పి సగర్వంగా కాలు ఎగరేసుకునే విధంగా వాళ్ళకి ఆ టీచర్స్ డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఎన్డీఏ తరఫున పాకలపాటి రఘువర్మ గారికి ఎందుకు మేము మద్దతు ఇస్తున్నాం అనే అంశాన్ని 2022లో కానీ 2023లో కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ అరాచక ప్రభుత్వంలో రోడ్డు మీద కూడా వచ్చి తమ అభిప్రాయాలు చెప్పలేని దుస్థితిలో ఉన్నప్పుడు రఘువర్మ గారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చాలా వరకు సేవ చేశారు. ఆయన ఈ 6 సంవత్సరాలు నిజాయితీగా
ప్రవీణ్ ప్రకాష్ పై కూడా ప్రవీణ్ ప్రకాష్ విధానాలకు వ్యతిరేకంగా తన గలమెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన నిజాయితీ, ఆయన యొక్క స్థిర ఆయన యొక్క సంచలన స్వభావం అంటాం, సంచలన స్వభావం లేదా ఆయనకి ఎప్పుడు కూడా ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద ఆయన ఎప్పుడు నిలబడతాడు. అందుకే అలాంటి నిజాయితీ కలిగిన వ్యక్తిని మనం టీచర్ ఎమ్మెల్సీగా కానీ గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులకి అనేక సమస్యలు తీర్చడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా అధికారంలో ఉన్న ఎమ్మెల్సీని కానీ గెలిపించుకుంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీని గెలిపించుకున్నా, అధికార పార్టీ మద్దతు ఇచ్చిన ఎమ్మెల్సీని గెలిపించుకున్నా ఉపాధ్యాయుల సమస్యలు వేగంగా సత్వరంగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఈరోజు పాకలపాటి రఘువర్మ గారికి మద్దతు ఇచ్చింది కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరినీ, ఉత్తరాంధ్రలో ఉన్న ఉపాధ్యాయ మిత్రులందరినీ మేము పేరున కోరేది ఒక్కటే, పాకలపాటి రఘువర్మ గారిని కానీ మీరు గెలిపించుకుంటే నిజాయితీగా రూపాయి కూడా మన దగ్గర తీసుకోకుండా పారదర్శకంగా ఉపాధ్యాయ మిత్రులందరికీ సేవలు అందిస్తారని మరొకసారి తెలియజేస్తూ ఎన్డీఏ మద్దతు ఇచ్చిన పాకలపాటి రఘువర్మ గారికి మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మండిపడ్డారు తెలుగు శక్తి అధ్యక్షులు టీడీపీ నేత బివి రామ్. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ నేడు ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. యువత భవితను సర్వనాశనం చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని, అదే యువతకు బంగారు భవితను అందిస్తున్న నేత చంద్రన్నగా భావించాలన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువతకు సీట్లు కేటాయించి రాజకీయంగా ఉత్తమ భవిష్యత్తుతో పాటు ప్రజాసేవ చేసేందుకు కూటమి ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. అసెంబ్లీ విలువ తెలియని వ్యక్తి రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పాలించాడంటే తల కొట్టేసినట్టు ఉందని జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. క్లారిటీ ఇచ్చారు. అంటే కేవలం ఒక ఎమ్మెల్యే కోసం పోకలాడుతున్నారు తప్ప ప్రజల కోసం పోకలాడట్లేదు. ఇటీవల మనం చూసాం, వంశీని జైల్లో పెట్టినప్పుడు వంశీని పరామర్శించడం కోసం గంటల కొద్దీ వ్యవధి తీసుకున్నారు తప్ప ఈవేళ ఒక దేవాలయం లాంటి అసెంబ్లీని కనీసం మనం ప్రజల తరపున, అయితే గవర్నర్ గారు నిన్న ఏం ప్రసంగిస్తున్నారో గవర్నర్ ప్రసంగం వినాలి అనే నైతిక విలువలు లేని జగన్మోహన్ రెడ్డిని ఏమనాలో అర్థం కావట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, స్పీకర్ గారిని డెఫినెట్గా జగన్ పైన అనర్హత వేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీసులు తప్పుడు కేసులు బనాయించి ఆనంద్ని సూసైడ్ చేసుకునేలా చేశారని గోపాలపట్నం ఇంద్రానగర్కు చెందిన మృతుడు ఆనంద్ బంధువులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే మృతుడు ఆనంద్ స్నేహితుడు పరసు ఏడాది కిందట పోవడం, అదే పరసు 2 రోజుల క్రితం ఆనంద్కి దొరకడంతో సోమేష్ ఆనంద్ పైన మరో వ్యక్తిపైన గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆనంద్ని నేరం అంగీకరించమని పోలీసులు ఒత్తిడి తేవడంతో దొంగతనం తనపై అంటగట్టారని, మనస్తాపం చెంది ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడు తల్లి ఆరోపించారు. ఎటువంటి తప్పు చెయ్యని తనపై దొంగతనం కేసు బనాయిస్తే జైలుకెళ్తాననే అవమానం, ఆందోళన చెందాడని బంధువులు ఆరోపించారు. కేవలం సోమేష్ తప్పుడు కేసు పెట్టడంతో తమ కుమారుడు ఆనంద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, తమకు న్యాయం చేయాలని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ వద్ద బంధువులు ఆనంద్ మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు. నిరసన అనంతరం మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువెళ్లారు. ఆ రోజు నైట్ ఆటో తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్ళినప్పుడు అసలు అది పరస ఉందో లేదో మాకు తెలుసు సార్. నేనైతే మా ఫ్యామిలీతో సినిమాకి తీసుకెళ్ళాను సార్. సినిమాకి తీసుకెళ్ళిన తర్వాత అటు నుండి వచ్చిన తర్వాత అడిగాడు సార్ పరస ఉందా లేదని అంటిన తర్వాత ఇంక వదిలిస్తాడు సార్. వదిలిసిన తర్వాత ఇది ఇల్లు మారుతున్నప్పుడు దొరికింది సార్. కింద అక్కడ దొరికితే ఆధార్ అదే లైసెన్స్ చూసి మొన్న శుక్రవారం, సంవత్సరం అయిపోయిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నం దొరికితే నాకు ఫోన్ చేశారు సార్. ఎన్ఐడిలో ఉంటే దొరికిన తర్వాత ఎవరెవరు ఉన్నారో అందరినీ లాగారు సార్. ఆ కుర్రాడు చెప్పాడు సార్ మా అన్నయ్య తీయలేదన్న మీదకి వెళ్ళి కేసు పెట్టారు సార్. ఆ రోజు నైట్, శుక్రవారం నైట్. శనివారం మార్నింగ్ రమ్మన్నారు సార్. వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత 30 గంటల దారుణంగా చూశారు సార్. ఇద్దరు 10,000 ఇవ్వండి, కేసు ఇవ్వకపోతే కేసు కడతాను అనేసి బ్లాక్మెయిల్ చేశారు సార్ మమ్మల్ని. సంవత్సరం కింద పర్సులో 25,000 పెడితే ఇప్పుడు వరకు ఎవరు సార్ చూసుకోకుండా ఉంటారు? ఏ ఆటో వాడు సార్ చూసుకోకుండా ఉంటారు? ఇప్పుడు వరకు 25,000 ఎవరు సార్? ఈ రోజులో 1000 రూపాయలు పోతే అడుగుతున్నారు. 25,000 అలా వదిలేస్తారు. ఒకవేళ తీసుకుంటే ఎంక్వైరీ చేయాలి వీధిలో. ఎవడు అలాంటి చూసి తీసుకొని వచ్చి అప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి. ఏ
కంప్లైంట్ లేదు. తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి ఇష్టసరంగా మాటలు మాట్లాడి నువ్వు 10,000 నువ్వు ఇవ్వకపోతే చెప్పకూడదు తినిపిస్తాను ఇలాగ అలాగని చెప్పి సార్ ఇప్పటికి కూడా మేము న్యాయం చేయమంటే తీసుకెళ్ళి అందుకే చేయండి మీ తర్వాత చేస్తాను అంటున్నారు సార్. ఏది సార్ మాకు చేశారు? తప్పు చేయలేదు కాబట్టి ఆడు చచ్చిపోయాడు, తప్పు చేసినాడు దాక్కుంటున్నారు సార్ లోపల. దేనికి ఉంచట్లేదు, మాకు ఆడు బయటకు కూడా పంపించట్లేదు. మాకు న్యాయం కావాలి, మా పెద్దమ్మకి న్యాయం కావాలి. ఆడికి ఒక్క మాట కూడా అన్నట్లేదు సార్. మాకు పోలీసు వాళ్ళు మమ్మల్ని కొడుతున్నారు, మీరు వెళ్ళండి మమ్మల్ని తోసేస్తున్నారు సార్. మేము కూర్చుంటాం అని చెప్పి ఏ సాక్ష్యాలు లేవు. స్టిక్కర్ ప్యాకెట్ మీద రాశారు సార్ నేను ఏ తప్పు చేయలేదు, పర్సు దొరికింది అందులో పనికొచ్చా కాబట్టి అతను పిలిచి నేను ఇచ్చినందుకు నా మీద ఇలా నిందలేశారు, నాకు పోలీసు వాళ్ళు ఇలా అవమానించారు, నేను అవమానం తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అబ్బాయి నేను మధ్యాహ్నం ఊరేసుకుని చచ్చిపోయాడు సార్. 2 రోజులు బట్టి ఏడ్చుకొని అన్నం తినకుండా ఏడ్చుకొని ఉన్నారు సార్. ఫ్యామిలీ ఎంతమంది ఫ్యామిలీ సార్ ఆడికి ఏ తప్పు దేనికి చేస్తారు? ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు కూడా ఆనంద్ ఎలాంటోలో ఎంక్వైరీ చేయండి, అందరినీ అడగండి. ఒక్క రూపాయి తీసుకోరు సార్. ఒకళ్ళు ఊసేస్తారు సార్, ఒకళ్ళు జోలేస్తారు సార్, ఇంట్లోనే ఉంటారు సార్, ఇంట్లోనే ఉంటాడు. ఒకళ్ళు ఊసేస్తారు సార్. ఆడు ఎవరో ఎలాంటోలో కూడా చెప్తారు, ఆడు ఎలాంటోలో కూడా చెప్తారు. మాకు న్యాయం చేస్తామన్నారు సార్. యాక్చువల్గా పోయిన సంక్రాంతికి ఈ అబ్బాయికి ఆ కేసు పెట్టిన సోమేశ ఆటో ఇచ్చాడండి. ఆటో ఎత్తే ఆ రోజు పోయింది. అరే ఇలా పోయింది 25,000 ఆటోలు ఎట్టాను అంటే తెలీదన్నయ్య అని చెప్పాడు వీడు. చెప్తే సరే అయితే ఇంట్లో ఫంక్షన్ అయింది కదరా ఎవరో దాస్తుంటారు అని చెప్పారండి. అక్కడితో కామప్ అయిపోతే ఆ చచ్చిపోయిన కుర్రోడు పై ఇంటి నుంచి కిందింటికి ఇల్లు మారుతున్నాడండి. ఇల్లు మారుతుంటే ఆ పిల్లడికి మెట్ల మీద పర్స్ దొరికిందండి. దొరికితే చదువుకున్నాడు బాగా, బయట దేశాలు వెళ్ళేసి వచ్చినాడే. అయితే ఆ మొహం చూసి ఏంటి ఇదిగోండి అనుకుని ఒక వీధిలో ఉన్నోళ్ళమే ఇచ్చాడండి. ఇస్తే ఇచ్చినోడు నువ్వు మంచోడివే అనేసి ఈ పిల్లడి మీద ఆ పిల్లడి మీద ఇచ్చినోడి మీద అందులో 25,000 పోయాయి. ఆ రోజు తీయలేదన్నావు, నువ్వే తీసావనుకొని ఇంటి మీదకి వచ్చి కేసు ఇచ్చారండి. కేసు ఇస్తే పోలీసులు 2 పక్కల మాట్లాడాలి కదండి. మీరు కేసు పెట్టారు కరెక్టే, 25,000 పెట్టినట్టు ప్రూఫ్ ఏంటి ఇచ్చేసనే ఒక్క మాట అడగలేదండి. దొంగల్లా కూర్చోబెట్టారు. క్రైమ్ అండి, పైకి క్రైమ్ ఇచ్చారు. కూర్చోబెట్టి ఇలా చేతులు కట్టి నా కొడక నీకు మాత్రం పప్పు కూడా నిన్నున్నవను నిన్ను ఇచ్చానని బెదిరించారండి. వాళ్ళేమించి పెద్ద క్యాస్ట్ వాళ్ళండి, మేము చిన్న క్యాస్ట్ వాళ్ళండి. క్యాస్ట్ అని కిందను కూర్చోబెట్టి లోకో చేసి మా క్యాస్ట్ పేరు ఇచ్చేసి మాట్లాడారండి. వాళ్ళకి ఇప్పటికీ ఒక్క మాట అనట్లేదు. ఇప్పుడు మనిషి పోయింది, నిన్నటి వరకు మనిషి పోయిందండి, మా దగ్గర ప్రూఫ్ లేదు. ఆ కుర్రోడు లెటర్ రాసి ఫ్రిడ్జ్ కవర్లో ఎట్టేసి చచ్చిపోయాడండి. ఆ ప్రూఫ్ దొరికింది, అయినా వాళ్ళు భయపడట్లేదు. వాళ్ళకి ఇంతమంది పోలీసులు వెండి మాకు న్యాయం కావాలండి. మీ న్యాయం చేసినంత వరకు మీ మీడియానే నమ్ముకున్నామండి. పోలీసుల దగ్గర న్యాయం చేయలేదు కాబట్టి మీ మీడియానే నమ్ముకున్నామండి. నగరంలో 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఛేదించిన చోరీ కేసుల వివరాలను క్రైమ్ ఏడీసీపీకే మోహన్ రావు మీడియాకు వెల్లడించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 22వ తారీఖున ఒక వ్యక్తిపైన దాడి చేసి అతని వద్ద ఉన్న 350 రూపాయల నగదు మరియు సెల్ ఫోన్ లాక్కొని పరారైన దొంగలను పోలీసులు 24 గంటలలోపు అదుపులోకి తీసుకొని 3 ముద్దాయిలను రిమాండ్కు తరలించామని తెలిపారు. ఇందులో 2 మైనర్లు కావడం విశేషం. అలాగే 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్లిపురం నీలం వేప చెట్టు వద్ద తాళం వేసిన ఇల్లు తలుపులు పగలగొట్టి చోరీ చేశారన్న బాధితుల కంప్లైంట్ మేరకు ముద్దాయిని అదుపులోకి తీసుకొని ముద్దాయి నుండి 39,000 నగదు, పావు తులం బంగారం రికవరీ చేశామన్నారు. అలాగే చోరీ చేసిన ముద్దాయిని రిమాండ్కి తరలించినట్లు వెల్లడించారు. రిపోర్ట్ చేశారు. దాని మీద అతన్ని తోసేసి దాని మీద కింద పట్టడం వల్ల కూడా పల్లమైన గాయం కూడా అయ్యింది. కేజీహెచ్ హాస్పిటల్ కూడా పంపించి తీసుకోవడం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఫిర్యాదు చేసినట్లు రిపోర్ట్ చేశారు. దాని మీద క్రైమ్ నెంబర్ 38/2025 అండ్ సెక్షన్ 307, 308 క్లాస్ 2 బిఎన్ఎస్గా కేసుకు కూడా రిజిస్టర్ చేశాము. హెచ్బి కేసు ఇది. తాళాలు ఎరగొట్టేసి ఇంట్లో ప్రవేశించినటువంటి ఇష్యూ ఇది. ఈ ముద్దాయి షేక్ ఖాదర్ బాషా లోకల్ క్రిమినల్ అండి, మర్రిపాలెం అయింది. ఈ ఫిర్యాదు అంటే లావణ్య అనే ఆవిడ 16/2/2025 11 గంటలప్పుడు వివాహ కార్యక్రమానికి అల్లిపురం వెళ్ళిందండి. ఆవిడ
అల్లిపురం వెళ్ళి మధ్యాహ్నం 1 గంటకు వచ్చేసరికి స్పాన్ ఆఫ్ 2 అవర్స్ ఇది అఫెన్స్ అయ్యింది. ఇంటి తాళాలు విరగొట్టేసి ఇంటి బీరోలో ఉన్నటువంటి 1,70,000 రూపాయల నగదు మరియు పావుతులం బంగారం దొంగతనం చేయడం జరిగింది. ఈ కేసులో ఈ ముద్దాయిని నేను అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 39,000 రూపాయల నగదు మరియు పావుతులం బంగారం కూడా రికవరీ చేయడం జరిగింది. ఇందులో ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత, ఏపీ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావుకి కళామిత్ర బిరుదు ప్రదానోత్సవం విశాఖలో అట్టహాసంగా జరిగింది. విశాఖ పబ్లిక్ లైబ్రరీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ తనకు కళామిత్ర బిరుదు లభించడం గర్వంగా ఉందని, కళారంగానికి, మీడియా రంగానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ఘంటసాల మాస్టారి 51వ వర్ధంతి సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో ఉన్న ఘంటసాల విగ్రహాన్ని తొలగిస్తారనే వార్తల నేపథ్యంలో అక్కడ ప్రత్యేక షెల్టర్ నిర్మిస్తానని ఆయన వాగ్దానం చేశారు. విశాఖ కళాకారులకు తన సహాయాన్ని ఎప్పుడూ అందిస్తానని భరోసా ఇచ్చారు. ఘంటసాల గారి 51వ వర్ధంతి సందర్భంగా మరి ఘంటసాల అసోసియేషన్ తరపు నుంచి చెన్నా తిరుమలరావు గారు ఎన్నో సంవత్సరాలుగా ఈ సంస్థని ఎంతో ఉన్నతంగా నిర్వహిస్తున్నారు. మరి ఆ సంస్థ ద్వారా ఈరోజు నాకు కళామిత్ర అనే బిరుదుని ప్రదానం చేయడం మరి నాకెంతో ఆనందదాయకం. మరి ఈరోజు ఘంటసాల గారి 51వ వర్ధంతి రోజు నాడు ఈ అవార్డు రావడం అనేది నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి ఇలాంటి అవార్డుల్ని ఆ సంస్థ ద్వారా మరింత మందికి ఆయన ఇచ్చి సత్కరించాలని, ఆ శక్తి యుక్తిని ఆ భగవంతుడు ఆయన ప్రసాదించాలని మనసావాచ కోరుకుంటూ మీకు అంచారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో చికెన్ మేళా నిర్వహించారు. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ అమ్మకాలు పడిపోవడంతో వినియోగదారులకు అవగాహన కల్పించడం కోసం చికెన్ షాప్ యజమానుల ఆధ్వర్యంలో చికెన్ ఎగ్ మేళా నిర్వహించారు. 300 కేజీల చికెన్, 2000 కోడిగుడ్లతో వివిధ రకాల చికెన్ వంటకాలను వండి ఉచితంగా పంపిణీ చేశారు. ఫ్రీ చికెన్ పంపిణీతో పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడి చికెన్ కోసం ఎగబడ్డారు. 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో చికెన్ వంటకాలు వండడం వల్ల బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధులు ప్రబలవని, క్రిమికీటకాలు చనిపోతాయని, తద్వారా ఎలాంటి రోగాలు రావని ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. బర్డ్ ఫ్లూ అపోహ పోగొట్టడం కోసం అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. అందులో 2000 గుడ్లు, 200 కేజీల చికెన్, ఒక ఫ్రై కర్రీ అన్నీ పంచాము. ఈ అపోహ అన్నది పోగొట్టేసి సేల్స్ పెరుగుతాయని చెప్పి కోరుకుంటున్నాము. లక్షల్లో లాస్ అయిపోయాము దానివల్ల. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. పాలకొండకు చెందిన ఓ ప్రైవేట్ డాక్టర్ తన ఆసుపత్రిలో 2017లో జరిగిన కాన్పుకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో తప్పులు సరిదిద్దుటకు గాను పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ను కలిశారు. ఈ కరెక్షన్ చేయడానికి కమిషనర్ 30,000 రూపాయలు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు డాక్టర్ 20,000 రూపాయలు ఇచ్చేందుకు కమిషనర్తో ఒప్పందం కుదుర్చుకొని ఏసీబీని ఆశ్రయించారు. దీంతో కమిషనర్ తన డ్రైవర్ని డబ్బుల కోసం ఆసుపత్రికి పంపించడంతో రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు డబ్బులు అందుకున్న కమిషనర్, డ్రైవర్తో పాటు కమిషనర్ని అదుపులోకి తీసుకుని నగర పంచాయతీ కార్యాలయంలో విచారణ జరిపి అరెస్టు చేశారు. విశాఖపట్నం ఏసీబీ కోర్టులో వీరిరువురిని హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుత కమిషనర్ అరెస్టుతో పాటు ఇప్పటి వరకు పాలకొండ నగర పంచాయతీలో పనిచేసిన 4 కమిషనర్లు ఏసీబీకి చిక్కడంతో పాలకొండ మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతోందని స్థానికంగా చర్చ జరుగుతోంది. పనిచేస్తున్న సామంచి సర్వేశ్వరరావు గారు ఇదే పాలకొండలో ఒక
నర్సింగ్ హోమ్ నడుపుతున్నటువంటి ఒక డాక్టర్ గారి వద్దకి వచ్చి ఆమె గతంలో 2017లో ఆవిడ హాస్పిటల్లో కాన్పు జరిపించుకున్నటువంటి ఒక స్త్రీ బర్త్ సర్టిఫికేట్ నమోదు విషయమే తప్పుగా నమోదు చేసి ఇచ్చారని, 1-2 నెలలు లేటుగా నమోదు చేసి ఇచ్చారని, దాని మీద అప్పటి పాలకొండ నగర కమిషనర్ గారి ద్వారా బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ జరిపించిన పిదట అది తప్పుగా నమోదు చేసినారని పిటిషన్ పెట్టడం జరిగింది లోగడ. దాని మీద సదరు సర్వేశ్వరరావు గారు ఆ పిటిషన్ను విచారించి 2023లో సదరు హాస్పిటల్ డాక్టర్ గారికి 500 రూపాయలు ఫైన్ విధించడం జరిగింది చట్ట ప్రకారం. ఇది తెలుసుకొని ఆ టీచర్ గారు ఎవరైతే కాన్పు జరిపించుకున్నారో వారి తాలూకా ఇంకొక అనురాధ అనేటువంటి వ్యక్తి ఆర్టీఐ పిటిషన్ పెట్టారు, మాకు పలానా డాక్యుమెంట్లు కావాలని చెప్పి. దానికి సదర్ కమిషనర్ గారు రిప్లై ఇవ్వడం జరిగింది. రిప్లై ఇచ్చిన పిదప ఆమె సాటిస్ఫై చెందక విజయవాడలో ఉన్నటువంటి ఆర్టీఐ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన పిదప ఆ ఆర్టీఐ కమిషనర్ గారి ఆఫీస్కి రిప్లై ఇచ్చేసేటటువంటి సందర్భంలో దానికి అవసరం అవుతున్నాయని చెప్పేసి ఒక 20,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేయడం జరిగింది సదర్ కమిషనర్ గారు. సదర్ డాక్టర్ గారు అంటే డాక్టర్ గారికి ఏమీ కాకుండా ఉండడం కోసమని, ఆవిడ ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుందని నేను చూసుకుంటానని నమ్మబలికి ఇన్ఫ్యాక్ట్ ఆర్టీఐ కమిషనర్ గారి ఆఫీస్కి రిప్లై ఇస్తే సరిపోతుంది, కానీ వీడిని భయపెట్టి ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేసి ఆవిడ దగ్గర 20,000 రూపాయల లంచాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఆ 20,000 రూపాయల లంచం కూడా ఇవ్వటం ఇష్టం లేనటువంటి సదరు డాక్టర్ గారు మా ఏసీబీని సంప్రదించి రిపోర్ట్ చేశారు. ఆ రిపోర్ట్ చేసిన పిదప మేము విచారించాము, ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేసిన పిదప వాస్తవాలు గ్రహించాము. అది కూడా సదర్ కమిషనర్ గారి తాలూకా యాంటిసిడెంట్స్ వెరిఫై చేశాము. అతనికి మంచి పేరు అయితే లేదు, అవినీతి పరుడైనటువంటి ముద్ర సంపాదించుకొని ఉన్నాడు. సో ఆ కారణం చేత మేము ఈరోజు ఆ లంచం డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా సదర్ కమిషనర్ గారిని, అలాగే కమిషనర్ గారి తాలూకా డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని పంపించి డబ్బులు తీసుకోమన్నాడు. లంచం డబ్బులు ఫిర్యాదు గారి దగ్గర నుంచి ఆ లంచం డబ్బులు 20,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఈ డ్రైవర్ రమణరాజు అనేటువంటి వ్యక్తిని, అలాగే కమిషనర్ గారు సర్వేశ్వరరావు గారిని, ఇద్దరిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాము. వారి మీద కేసు నమోదు చేశాము, దర్యాప్తు చేస్తున్నాము. సదరు ఇద్దరు ముద్దాయిల్ని కూడా రేపు ఏసీబీ కోర్టులో వైజాగ్లో హాజరుపరుస్తాం జ్యుడిషియల్ రిమాండ్ కోసం. టీచర్స్ ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గాజువాక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కోరారు. గాజువాక హైస్కూల్లో ఉన్న ఉపాధ్యాయులను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి ఉపాధ్యాయ వృత్తికి గౌరవం కలిగించేలా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును రఘువర్మకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీను, నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రసాదులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. రేపు జరగబోయేటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా మేము రఘురాజు గారి తరఫున క్యాన్వసింగ్ చేయడానికి వచ్చాం.
వారికి మరి టీచర్స్ యొక్క అమూల్యమైన ఓటు వేయమని చెప్పి అర్జీ చేస్తామని. ఇక్కడికి వచ్చిన తర్వాత టీచర్స్ అందరితో మాట్లాడిన తర్వాత మాకు చాలా విశ్వాసం ఉంది. రేపు జరగబోయేటటువంటి ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో రఘువర్మ గారు ఘనమైన విజయం సాధిస్తారని చెప్పి మేము నమస్కారం. మార్చి 8వ తేదీన ఒంగోలు వేదికగా జరగనున్న 2 ప్రగతిశీల మహిళా సంఘాల విలీనం మహాసభలను జయప్రదం చేయాలని POW నాయకురాలు లక్ష్మి పిలుపునిచ్చారు. సభలకు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం నేడు GVMC గాంధీ విగ్రహం ఎదుట జరిగింది. కరపత్ర ఆవిష్కరణ అనంతరం లక్ష్మి మాట్లాడుతూ భారతదేశంలో ఇప్పటికీ మహిళా స్వేచ్ఛకు విఘాతం కలుగుతూనే ఉందన్నారు. సామాజిక రాజకీయ పరంగా ఎన్నో అవమానాలు ఎదుర్కోవలసిన పరిస్థితులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందన్నారు. మహిళలకు ఎల్లవేళలా అండగా ఉంటూ ప్రగతిశీల మహిళా సంఘం వారి తరపున పోరాటం చేస్తుందని, అలాంటి సంఘాలు కలిసి పోరాటాలు చేసేందుకు విలీనం కాబోతున్నాయని అన్నారు. ఒంగోలులో జరిగే మహాసభల్లో మహిళా రక్షణ, హక్కుల పరిరక్షణ వంటి ప్రధాన అంశాలపై చర్చ జరగనుందని, అలాగే భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నామని ఆమె వెల్లడించారు. ఉంది. ఈరోజు మనువాద కార్పొరేట్ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా మహిళలు తమ హక్కుల్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు 2 విడివిడిగా పనిచేస్తున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రగతిశీల మహిళా సంఘం ఒక్కటయ్యి విలీనమయ్యి ఒక సంస్థగా బలమైన సంస్థగా ఏర్పడి ఈరోజు మాతృక పత్రికను కూడా తీసుకొని వస్తూ మహిళల యొక్క సమస్యల మీద కూడా ప్రచారం చేస్తూ తమ పోరాట సాధించుకున్న హక్కుల గురించి కూడా అవేర్నెస్ తీసుకొస్తూ ఈరోజు మహిళలు సంఘటితపడి పోరాటం చేయడం కోసం అందులో భాగంగా ఈ విలీన సభ జరుగుతుంది. ఒంగోలులో మార్చి 8న POW జరగబోయే విలీన సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రజానీకానికి, అదేవిధంగా మహిళల యొక్క జీవితాల్లో మార్పు కావాలని కోరుకుంటున్న ప్రజాస్వామిక వాదులందరినీ కూడా ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రగతిశీల మహిళా సంఘం కోరుకుంటుంది. దశాబ్దాలుగా మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా, అలాగే పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా 2 ప్రగతిశీల మహిళా సంఘాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి. ఇంకా బలాన్ని పుంజుకోవడం కోసం 2 POW రాష్ట్ర స్థాయిలో మార్చి 8 సందర్భంగా ఆ రోజు విలీన సభని జరుపుకుంటున్నాం. ఆ విలీన సభని అన్ని రకాలుగా విజయవంతం చేయాలని, ఆర్థికంగా సామాజికంగా అంతా సహకరించాలని కోరుకుంటున్నాం. జీటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి వర్మను గెలిపించాలని ఉపాధ్యాయులకు పిలుపు. నగరంలో 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలను ఛేదించిన కాకీలు. వివరాలు వెల్లడించిన ఏడీసీపీ మోహన్ రావు. మార్చి 8న ఒంగోలు వేదికగా జరగనున్న POW విలీన సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన మహిళా సంఘాల నేతలు. ఇవి ఇవాటి జీటీవీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.